శ్రీ గురుభ్యో నమ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. అస్మద్ గురుచరణ పాదారవిందాభ్యాం నమ. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో లోమసుడు ఈ ధర్మరాజు సోదరుడు అందరితో కలిసి తీర్థయాత్రలు చేస్తూ అక్కడ ఉండేటువంటి తీర్థక్షేత్రాల యొక్క మహాత్మ్యమంతా కూడాను, అక్కడ ఎవరెవరు ఏమేమి తపస్సు చేశారు, ఎవరెవరు అక్కడ విశేషమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు అనేటువంటి విషయాలన్నీ కూడా ధర్మరాజుకి వివరిస్తున్నాడు. అలా వివరిస్తున్న సందర్భంలో అష్టావక్రుడి గురించి కూడా చెప్పాడు. ఇది అష్టావక్రుడి యొక్క ఆశ్రమం అయ్యా, ఇక్కడే అష్టావక్రుడు శ్వేతకేతువు కలిసి ఇక్కడ ఉండేవారు, వాళ్ళిద్దరు కూడా మామాలుళ్ళు అని ఆ ప్రస్తావన అంతా చేస్తే ఆయన అసలు అష్టావక్రుడు ఎలా అయ్యాడు, అష్టావక్రుడు అనే పేరు ఎందుకు వచ్చింది, ఆ అష్టావక్రుడు శాస్త్రార్థం చేశాడు అని చెప్పావు, అందులో బందిని జయించాడని చెప్పావు, ఇవన్నీ కూడా వివరంగా చెప్పవయ్యా అని లోమసుడిని ప్రార్థించాడు ధర్మరాజు. అంటే అప్పుడు ఆ లోమసుడు ధర్మరాజుకి అష్టావక్రుడి గురించి అంతా చెబుతూ, ఆ అష్టావక్రుడు ఉద్దాలకుడు అనే మహర్షి ఉండేవాడు, అతడి యొక్క శిష్యుడు కహోరుడు అనేవాడు ఉండేవాడు. ఆ కహోరుడి యొక్క శ్రద్ధ ఆసక్తి చూసి అతనికి సమస్త విద్యల్ని ఉపదేశించడమే కాకుండా తన కుమార్తె అయినటువంటి సుజాతనిచ్చి వివాహం చేశాడు. వాళ్ళిద్దరికీ పుట్టినటువంటి పుత్రుడి అష్టావకుడు. ఒకానొక రోజుని ఈ కహోరుడు వేదాధ్యయనం అధ్యాపనం చేస్తుంటే ఆ శిష్యులు తాను కలిసి రాత్రింబవళ్ళు ఆ వేదాధ్యయనం అనేటువంటి ప్రక్రియ జరుగుతుంటే, ఇలా రాత్రింబవళ్ళు చేస్తే అలాగయ్యా, దానివల్ల శుద్ధమైన ఉచ్చారణ ఉండట్లేదని గర్భస్థంలో ఉండేటువంటి ఆ కుమారుడు తండ్రినితో అంటే ఆ తండ్రి కోపించి నువ్వు అష్టావక్రుడివే పడతావు అని శపించాడు. దాంతో అతడు అష్టావక్రుడిగానే పుట్టాడు. సవై తథా వక్ర ఏవాభ్యజాయత్ అష్టావక్ర ప్రథితో వై మహర్షి అస్యాసీద్వై మాతుల శ్వేతకేతు సతేన తుల్యో వయసా బభూవ. అలాగా ఆ కహోడి యొక్క శాపం ప్రకారం 8 వంకలతో ఈ అష్టావక్రుడు కుమారుడు పుట్టాడు. అతడే అష్టావక్రుడు. ఈ శ్వేతకేతువు అనేటువంటి వాడు అతని మేనమామ. విద్యలో ఇద్దరు సమానమైనటువంటి వాళ్ళు, సమానమైన వయస్కులు కూడా. సంపీడ్యమానాతు తదా సుజాత సావర్ధమానేన సుతేన కుక్షౌ ఉవాచ భర్తారమిదం రహోగత ప్రసాద్యహీనం వసునాథనాథిని. అయితే ఏమైందంటే ఈ అష్టావక్రుడు గర్భంలో ఉండగానే సుజాత ఏం చేసిందంటే తన యొక్క భర్త అయినటువంటి కహోడితో చెప్పింది, మహానుభావ, నేను గర్భవతిని, గర్భం పెరుగుతోంది, ప్రసవం వచ్చేసిన సమయం ఆసన్నమవుతోంది, అందువల్ల ఈ గర్భబాధను నేను భరించలేక ఉన్నాను. అందువల్ల మనకి ప్రసవం అయితే కనుక, కుమారుడు పుడితే కనుక మరి ఇతని పోషణకి తర్వాత దీనికి అంతటికీ కూడా ధనంతో ఆవశ్యకత ఉంది కదయ్యా, అందువల్ల నువ్వు ధనాన్ని సంపాదించాలి అని ఆయన్ని ఏకాంతంలో ఉండగా కహోడిని అడిగితే కథం కరిష్యామి అధునా మహర్షే మాసశ్చాయం దశమో వర్తతే మే నైవాసితే వసుకించిత్ ప్రజాత ఏనాహమేతామాపదం నిస్తరేయం. ఆ విధంగా అడిగింది. నాకు 10వ నెల వచ్చేస్తుంది, నేను ధనహీనై ఉన్నాను, ఈ కష్టం ఎలా భరించాలి, మీ దగ్గర చూస్తే కొంచెం కూడా ధనం లేదు, ప్రసవ కాలానికి తగిన ధనం ఉంటేనే మనం ఈ ఆపద నుంచి గట్టెక్కుతామయ్యా అని భర్తతో చెప్పింది. ఉక్తస్వేవం భార్యయా వై కహోడ విత్తస్యార్థే జనకమధాభ్యగచ్చ సవై తదా వాద విధాని గృహ్య నిమజ్జితో బంధిని అప్సుప్రహ. ఆ భార్య మాటలు విన్నాడు కహోడు. సరే, ధనం కావాలంటే ఋషులందరూ అప్పుడు రాజుల దగ్గరికి వెళ్ళేవారు. అలాగే ఈయన కూడా, ఈ కహోడు కూడా జనక మహారాజు దగ్గరికి వెళ్ళాడు. ఆ సమయంలో శాస్త్రాలు తెలిసినటువంటి బంది అనేటువంటి ఒక మహర్షి ఆ కహోడుని ఓడించాడు. వాదనలో ఓడించి ఆయన ఒక నియమం పెట్టేవాడు, నాతో ఎవరైనా సరే శాస్త్రార్థం చెయ్యాలి, ఓడిపోయినటువంటి వాడు నీళ్లలో మునిగి ఉండాలి అని ఒక నియమం పెట్టాడు. అలాగే ఎంతోమంది వస్తూ ఉండేవారు, అతని చేతిలో ఓడిపోతూ ఉండేవారు, వాళ్ళందరినీ కూడా నీటిలో ముంచేస్తూ ఉండేవాడు. అలాగే ఈ కహోడుని కూడా ఓడించి నీళ్లలో ముంచివేశాడు. ఉద్దాలకస్తంతు తదాని సంజ్ఞాసూతేన వాదేప్సు నిమజ్జితం దధా ఉవాచతం తత్ర దదస్సుజాతాం అష్టావక్రే గూహితవ్యోయమర్థః. అయితే ఆ కహోడు బందీ చేతిలో ఓడిపోయి నీటిలో మునిగాడు అనేటువంటి వార్త ఉద్దాలకుడికి తెలిసింది.
తెలిసిన వెంటనే ఆయన సుజాత దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి, అమ్మా నీకు ఇప్పుడు పిల్లవాడు పుట్టబోతున్నాడు, వాడి తండ్రి ఇలా ఓడిపోయాడు, ఇలా జరిగింది అనేటువంటి మాట అతనికి చెప్పకు. ఎందుకంటే తండ్రి అంత శాస్త్రం చదవనటువంటి వాడా లేకపోతే ఏమిటి అని కుర్రవాడికి చిన్నతనం నుంచి కూడా బాధ కలుగుతుంది. అందువల్ల ఈ వృత్తాంతాన్ని నువ్వు అతడికి చెప్పకు అని తన కుమార్తెకి చెప్పాడు. దాంతో ఆమె కూడా ఏం చేసింది, తండ్రి మాట మీద రక్షస చాపి తమస్య మంత్రం జాతోప్యసౌ నైవ శుశ్రావ విప్రహ ముద్దాలకం పితృవచ్చాపి మేనే తథాష్టావక్రో భ్రాతృవత్ శ్వేతకేతుం. దాంతో ఆమె చెప్పలేదు. తన తాతగారి దగ్గరే పెరుగుతున్నాడు ఈ మనవడు కూడాను. ఆ తాతగారికి శ్వేతకేతు అనేటువంటి పుత్రుడు, వీడు వయస్సువాడు ఉన్నాడు. అందువల్ల ఇద్దరిని కలిపి పెంచుతున్నాడు. పెంచుతుంటే ఆ ఉద్దాలకుడినే తండ్రిగా భావించాడు. పాపం ఈ తెలవనటువంటి కుర్రవాడు, చిన్నవాడైనటువంటి వాడు. అందువల్ల అతడు తండ్రిగా ఆ ఉద్దాలకుడిని భావించాడు. అలాగే శ్వేతకేతువుని తన సోదరుడిగా భావించాడు. అలాగా గడుస్తోంది. తతో వర్షే ద్వాదశయ శ్వేతకేతు అష్టావక్రం పితురంకే నిషణం అభాకర్షద్గృహ్య బాణవృదంతం నాయంతవాంక పితురిత్యుక్తవాంశ్చ. అయితే శ్వేతకేతువుకు తెలుసు ఏమిటి, వీడు తన సోదరుడు కాదు, మా ఆ అక్క యొక్క కుమారుడు అనేటువంటి విషయం శ్వేతకేతువుకు తెలుసు. ఒక 12 ఏళ్ళు గడిచేయి, అష్టావక్రుడికి 12 సంవత్సరాలు వచ్చాయి. ఒకనొక రోజున ఆ తండ్రి వంటి ఉద్దాలకుడు ఒళ్ళో కూర్చున్నాడు అష్టావక్రుడు. ఆ సమయంలోనే శ్వేతకేతు అక్కడికి వచ్చాడు. వచ్చి, నువ్వు ఇలాగా నా తండ్రి యొక్క ఒళ్ళో కూర్చుంటున్నావండి, ఇదేమి నీ తండ్రి యొక్క ఒడి కాదు, ఈ ఉద్దాలకుడు నీ తండ్రి కాదు అని ఆ శ్వేతకేతువుని బలంగా ఆ చేతితో లాగేసి తానెళ్ళి ఆ తండ్రి పక్కన కూర్చున్నాడు. యత్తేనోక్తం దురుక్తం తత్తదానీం హృది స్థితం తస్య సుదుఃఖమాసీత్ గృహం గత్వా మాతరం శోభిగమ్య పప్రచ్ఛేదం కనుతాతో మమేతి. ఆ శ్వేతకేతు అలా మాట్లాడేటప్పటికి పాపం ఆ ఉద్దాలకుడి యొక్క మనస్సు గాయపడింది. అలాగే ఈ కుర్రవాడైనటువంటి ఈ అష్టావక్రుడి యొక్క మనస్సు కూడా చాలా బాధపడింది. దాంతో ఈ అష్టావక్రుడి పాపం తల్లి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి, నా తండ్రి ఎక్కడున్నాడమ్మా, నేను ఇంతవరకు కూడా తాతగారినే తండ్రి అనుకున్నాను, అనుకుని అలా కూర్చుంటే ఇలా జరిగింది, అందువల్ల అసలు నా తండ్రి ఎక్కడున్నాడు, నా తండ్రి ఇక్కడ లేకపోవడానికి గల కారణం ఏమిటి అని అష్టావక్రుడు ప్రశ్నించాడు. తతస్సుజాత పరమాత్మ రూప శాపాభీత సర్వమేవాచక్షే తద్వైతత్వం సర్వమాజ్ఞాయ రాత్రౌ ఇత్యబ్రవీ శ్వేతకేతుం స విప్రః గచ్ఛావయజ్ఞం జనకస్య రాజ్ఞః బహ్వాశ్చర్య శ్రూయతే తస్య యజ్ఞః శ్రోష్యావోత్ర బ్రాహ్మణానాం వివాదమర్థం చాగ్యం తత్ర భోక్షావహే చ. ఎప్పుడైతే తల్లిని విధంగా అడిగాడో ఈ అష్టావక్రుడు కూడా సామాన్యమైనటువంటి వాడు కాడు. 12 సంవత్సరాల కాలంలోనే అతడు సమస్తమైనటువంటి విద్యలని అధ్యయనం చేసి చాలా గొప్పమైనటువంటి తపస్సు చేసుకున్నటువంటి వాడు. అందువలన తను సత్యమైనటువంటి మాట చెప్పకపోతే కనుక తన కుమారుడికి కూడా కోపం వస్తుంది, కోపం వచ్చి ఏం మాట్లాడతాడో, ఎటువంటి శాపాన్ని ఇస్తాడో అనేటువంటి భయం చేత ఆ సుజాత జరిగినటువంటి వృత్తాంతం అంతా చెప్పింది. ఇలా ఇలా జరిగింది నాయన, ఇది విషయం అనంతా కూడా చెప్పింది. చెప్పేటప్పటికీ అదంతా తెలుసుకున్నాడు స్థిమితంగా ఆ అష్టావక్రుడు. తెలుసుకున్న తర్వాత అతడు వెంటనే శ్వేతకేతువు దగ్గరికి ఆ రాత్రి వెళ్ళాడు. వెళ్ళి ఆ శ్వేతకేతువుతో ఈ విధంగా అన్నాడు, నాయన శ్వేతకేతు, మనము జనక మహారాజు యజ్ఞం చేస్తున్నాడు, ఆ జనక మహారాజు చేసేటువంటి యజ్ఞానికి వెళదాం మనము. ఎందుకంటే అక్కడ చాలా ఆశ్చర్యకరమైనటువంటి మాటలు వినవలసి వస్తుంది. అది చాలా గొప్ప యజ్ఞంట, గొప్ప గొప్ప విద్వాంసులందరూ వస్తున్నారట, అక్కడ అనేకమైనటువంటి శాస్త్ర చర్చలు జరుగుతూ ఉంటాయట. అందువల్ల మనం అక్కడికి వెళ్ళి ఆ శాస్త్ర చర్చలన్నీ వెళ్దామయ్యా. అంతేకాదు మంచి మంచి విందులు కూడా చేస్తున్నట్టు అక్కడ చక్కటి విందు భోజనాలను ఆరగిద్దాము అని చెప్పాడు. విచక్షణత్వం చ భవిష్యతే లౌ శివశ్చ సౌమ్యశ్చ హి బ్రహ్మఘోష తౌ జగ్మతుర్మాతుల భాగినేయౌ యజ్ఞం సమృద్ధం జనకస్య రాజ్ఞః. అక్కడికి పోవడం వల్ల ఏమంటే మనకు విచక్షణాశక్తి పెరుగుతుంది, అంతేకాకుండా జ్ఞానం కూడా వస్తుంది అని
చెప్పేటప్పటికి అంతేకాకుండా అక్కడ చక్కటి వేద మంత్రాల యొక్క ఘోష వస్తూ ఉంటుంది. అందువల్ల ఆ వేద మంత్రాలన్నీ కూడా వినొచ్చు మనము. అంత పవిత్రమైనటువంటి ఆ శబ్దాలను వినడం కూడా చాలా మంచిది కదా అని అనుకునేప్పటికీ దానికి అంగీకరించాడు శ్వేతకేతువు. ఈ విధంగా మామాల్లుళ్ళు చక్కగా కలిసినటువంటి వాళ్ళే సంపదతో తొలదూగేటువంటి ఆ జనక మహారాజు యొక్క యజ్ఞానికి అక్కడికి వెళ్ళారట. అష్టావక్ర పథి రాజ్ఞా సమేత్య ప్రోత్సార్యమాణో వాక్యమిదం జగాద. ఆ అష్టావక్రుడు ఆ యజ్ఞ మండప మార్గంలోనే రాజుని కలిసేట. ఆ సమయంలో ద్వారపాలకుని చేత మార్గానికి దూరంగా నెట్టివేయబడి అతడితోటి విధంగా అన్నట. ఇది శ్రీమన్ మహాభారతే వనపర్వణి తీర్థయాత్ర పర్వణి లోమస తీర్థయాత్రాయాం అష్టావక్రీయే 32,000 ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో వనపర్వంలో తీర్థయాత్రా పర్వం అనే ఉపపర్వంలో లోమస తీర్థయాత్రలో అష్టావక్ర కథ అనేటువంటి 132వ అధ్యాయం అయింది. 133వ అధ్యాయంలోకి మనం ప్రవేశించాం. అష్టావక్రుడు ఆ ద్వారపాలకుడితో చెబుతున్నాడు. అంధస్య పంథ బధిరస్య పంథా శ్రియపంథ భారవాహస్య పంథా రాజ్ఞపంథ బ్రాహ్మణేన సమేత్యతు బ్రాహ్మణస్యైవ పంథా. అష్టావక్రుడు చెప్తున్నాడు ఏమనంటే, బ్రాహ్మణుడు మార్గంలో లేనప్పుడు అంధుడికి, చెవిటివాడికి, స్త్రీలకు, బరువు మోసేవాడికి కూడా, బరువు మోసేవాడికి, రాజుకు మార్గం ఇవ్వాలి. ఎప్పుడు బ్రాహ్మణ ఆ మార్గంలో లేకపోతే, బ్రాహ్మణుడే కనుక ఆ మార్గంలోకి వస్తే మొట్టమొదటి బ్రాహ్మణికి మార్గం ఇవ్వాలి. నువ్వు నన్ను అడ్డం కొడుతున్నావు. నేను ఒక బ్రాహ్మణుని వచ్చాను ఇక్కడికి. వచ్చినప్పుడు ఒక రాజు బ్రాహ్మణుడు కూడా వస్తే రాజు కంటే ముందర బ్రాహ్మణుడికి మార్గం ఇవ్వాలి. ఆ తర్వాత రాజుని ప్రవేశపెట్టాలి అని చెప్పాడు. అంధస్య పంథ బధిరస్య పంథ శ్రియపంథ భారవాహస్య పంథ రాజ్ఞప్రంథ బ్రాహ్మణేనా సమేత్యతు బ్రాహ్మణస్యైవ పంథాః అని ఉందేయ ధర్మము. అందువలన బ్రాహ్మణుడు ఎప్పుడు వచ్చినప్పటికీ అతని మార్గం ఇవ్వడం అనేటువంటిది అవశ్య కర్తవ్యం, అది తెలుసుకో నువ్వు అని చెప్పాడు. అనేటప్పటికీ ఆ మాటలు అక్కడే ఉన్న రాజు కూడా విన్నాడు. వెంటనే రాజు అంటున్నాడు, పంథాయం తేజ్యమయాతిదిష్టో ఏనేచ్ఛసితాధేన కామం వ్రజస్వ నపావకో విద్యతే వైలకీయాం ఇంద్రోపి నిత్యం నమతే బ్రాహ్మణానాం. వెంటనే చెప్పాడు రాజు, నేను నీ కోసం మార్గాన్ని ఇస్తున్నానయ్యా, అందులో ఏమీ సందేహం లేదు. ఏ దారి నీకు ఇష్టమైతే ఆ దారిలో నువ్వు సంచరించాలి. నేను ఇక్కడ అడ్డుపెట్టేవాడు అమ్మడు లేడు. ఎందుకంటే అగ్ని చిన్నదైనప్పటికీ దాన్ని ఎప్పుడు తేలిగ్గా చూడకూడదు. బ్రాహ్మణ అగ్ని మానవక అంటున్నాను చెప్తుకుంటూ ఉంటారు. ఈ మానవుడు అగ్నయ్యా అని రూపకంగా చెప్పినట్టు ఆరోపణ చేసి చెప్పినట్టుగా ఉదాహరణ చెప్తూ ఉంటారు సాహిత్యంలో. అలాగే బ్రాహ్మణుడు అంటే అగ్నితో సమానమైనటువంటి వాడు. అందువలన అగ్ని చిన్నదైనప్పటికీ కూడా చిన్నదైనప్పటికీ తేలిగ్గా ఎప్పుడు చూసుకోకూడదు. అందువల్ల అలా బ్రాహ్మణులకు ఇంద్రుడు కూడా, దేవేంద్రుడు కూడా నమస్కరిస్తాడయ్యా. అందువలన నీకు నేను మార్గం ఇస్తున్నాను, నువ్వు నీ ఇష్టం వచ్చినట్టుగా వెళ్ళొచ్చు, నేను ఇక్కడ అడ్డు పెట్టేవాళ్ళ లేరు అని చెప్పాడు. అప్పుడు అష్టావక్రుడు అంటాడు, ప్రాప్తం స్వయజ్ఞం నృపసందిదృక్షు కౌతూహలంలో బలవన్నరేంద్ర ప్రాప్త విహానామతిథి ప్రవేశం కాంక్షావహే ద్వారపతేస్తవాజ్ఞాం. వెంటనే చెప్పాడు, ఓ మహారాజా, మేమిద్దరం నీ యజ్ఞం చూడడానికి వచ్చామయ్యా. మా కోరిక చాలా బలంగా ఉన్నది, మేము అతిథులుగా వచ్చాము ఈ యజ్ఞానికి. నీ యజ్ఞంలో ప్రవేశించడానికి ఈ ద్వారపాలకుడికి అనుజ్ఞయ్యని నేను కోరుతున్నానయ్యా అన్నాడు. అనేటప్పటికీ ఐంద్రజుమ్నే యజ్ఞదృశా విహానావాం వివక్షు వై జనకేంద్రం దిదృక్షు తావై క్రోధ వ్యాధినా దహ్యమానౌ అయంచను ద్వారపాలోరుణద్ధి. మేము ఇద్దరము కూడా ఈ యజ్ఞాన్ని దర్శించడానికి వచ్చామే. జనక మహారాజు గొప్ప యజ్ఞం చేస్తున్నాడు, దాన్ని చూడకపోతే ఎట్లాగా అనే ఉద్దేశంతో మేము వచ్చాము. పైగా జనక మహారాజుతో మాట్లాడాలి అనేటువంటి కోరికతో కూడా వచ్చాము మేము. ఈ ద్వారపాలకుడు మమ్మల్ని అడ్డగిస్తున్నాడు. మాకు ఈ ద్వారపాలకుడు అడ్డగించేప్పటికి చాలా కోపం వచ్చింది, అందువల్ల కోపంతో మండిపోతున్నాం మేము అన్నాడు. అప్పుడు ద్వారపాలకుడు చెప్పాడు, బందే సమాదేశకరా వయం స్వహ నిబోధ వాక్యం చ మయేర్యమాణం
నవై బాలా ప్రవిశ్యంత్య విప్రా వృద్ధా విదగ్ధా ప్రవిశంత్యత్ర విప్రాహ. అప్పుడు ద్వారపాలుడు చెప్పాడు, మహాప్రభో మేము బందీ అని ఇక్కడ ఆస్థాన పండితుడు ఉన్నాడు, ఆయన యొక్క ఆజ్ఞను మేము పరిపాలిస్తున్నాము, మేము చెప్పే మాట కూడా మీరు వినండి, మిమ్మల్ని నేను ఎందుకు అడ్డు పెట్టాము అంటే ఈ యజ్ఞశాలలో బ్రాహ్మణ బాలకులు ప్రవేశించడానికి వీలు లేదు. బాగా వృద్ధులైనటువంటి వాళ్ళు, బుద్ధిమంతులైనటువంటి వాళ్ళు, శాస్త్రార్థ జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు, పెద్ద పెద్ద బ్రాహ్మణులకి మాత్రమే ఇక్కడ ప్రవేశం తప్ప పిల్లలకి ఇక్కడ ప్రవేశం లేదయ్యా. అల్లా మమ్మల్ని ఆదేశించాడు బందీ, అందుకని మేము మిమ్మల్ని అడ్డగించాము అని చెప్పాడు. అంటే అప్పుడు అష్టావక్రుడు అన్నాడు, యజ్ఞత్ర వృద్ధేషు కృత ప్రవేశ యుక్తం ప్రవేశం మమ ద్వారపాల వయం వృద్ధాశ్చరిత వ్రతాశ్చ వేద ప్రభావేణ సమన్వితాశ్చ. అష్టావక్రుడు చెప్తున్నాడు, ఈ యజ్ఞశాల కనుక వృద్ధుల కోసమే తెలిస్తే అప్పుడైనా మమ్మల్ని ప్రవేశించిన వారు. వృద్ధులంటే ఏంటి? వయస్సుతో వృద్ధులా, జ్ఞానంతో వృద్ధులా? మేము జ్ఞానంతో వృద్ధులతో పోటీ పడగలిగినటువంటి స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళం. మేము చాలా వృద్ధులమే. అంటే ఏంటి? జ్ఞాన వృద్ధులం, వయస్సు చేత కాదు. అట్లాగే గొప్ప తపస్సంపన్నులం మేము. అంతేకాకుండా బ్రహ్మచర్య నియమంతో ఉన్నటువంటి వాళ్ళము. వేద ప్రభావం అంతా మా మీద ఉంది. అందువల్ల మేము ఇక్కడ ఉండేటువంటి వృద్ధులతో అందరితోటి కూడా జ్ఞానంతో పోటీ పడగలిగినటువంటి స్థాయి కలిగినటువంటి వాళ్ళం. అందువల్ల ఒకవేళ వృద్ధులకే ప్రవేశం అన్నా కూడా మమ్మల్ని ప్రవేశపెట్టడానికి నీకు అర్హత ఉంది, అందువల్ల మమ్మల్ని ప్రవేశపెట్టాలి అని చెబుతూ శుశ్రూషవశ్చాపి జితేంద్రియశ్చ జ్ఞానాగమే చాపి గతాస్మనిష్టాం నా బాలయిత్యవమంతవ్యమాహు బాలోప్యగ్నిర్దహతి స్పృశ్యమానః. మేము పెద్దవాళ్ళందరినీ సేవిస్తామయ్యా, ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వాళ్ళము, జ్ఞానములోను శాస్త్రంలోనూ కూడా ఆరితేరినటువంటి వాళ్ళము. వయస్సును బట్టి చిన్నవాడని అనుకోకు, బ్రాహ్మణుని అవమానించడానికి సాహసించకు. చిన్న అగ్నికణం కూడా తాకితే కనుక కాలుతుంది. అలాగా మేము శాస్త్రార్థమంతా తెలిసినటువంటి వాళ్ళము, చదువుకున్నటువంటి వాళ్ళము, విద్య ఆ సరస్వతీదేవి యొక్క అనుగ్రహం పొందినటువంటి వాళ్ళము అని ఆ అష్టావక్రుడు ద్వారపాలకుడితో చెప్పాడు. అందువల్ల మమ్మల్ని జాగ్రత్తగా తెలుసుకుని ప్రవేశింపచేయి అని చెప్పాడు. ఆ తర్వాత ఏమవుతుంది అనేటువంటిది రేపటి దాంట్లో చూద్దామని చెప్తూ స్వస్తి.